నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. బండ్ల గణేష్తో తమకు ప్రాణహాని ఉందని నౌహిరా షేక్ ఆందోళన వ్యక్తం చేసింది. తమకు ఏమైనా అయితే బాధ్యత గణేష్ దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు చెప్పి తమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బండ్ల గణేష్ తనపై దాడి చేశాడన్న ఆమె తానిచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు. బండ్ల గణేష్ ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెట్టాలన్నారు ఆమె. వివిధ ప్రాంతాల్లో 14 భూములను బండ్ల గణేష్ కబ్జా చేశాడని నౌహిరా కీలక ఆరోపణలు చేశారు. తమ ఇల్లు కొనాలంటే ఈడీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. అలాగే బండ్ల గణేష్ బాధితులు 140 మంది ఉన్నారని, తమ ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ చేసి యూట్యూబ్లో పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు నౌహిరా షేక్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, అసలు A to Z ఏం జరిగింది? రైట్, ఏదైతే జరిగిందో ఈ సంతోషి బండ్ల గణేష్ మ్యాటర్ ఏదైతే ఉందో ఫిల్మ్ నగర్ లోనే ఒక బండ్ల గణేష్ కుమారుడు ఫిల్మ్ నగర్ లో ఒక ఇంట్లో ఒక అద్దెకుంటున్నాడు. గత 2023 సంవత్సరం నుంచి అద్దెకుంటున్నాడు. సో ఏమైందంటే అద్దెకుంటున్న క్రమంలో అనేక సార్లు ఇల్లు అమ్మకానికి అయితే పెడదాం అనుకుంటున్నాం అని చెప్పి ఓనర్ ఎవరైతే నౌహిరా షేక్ ఉందో ఆమె అంటుంటే ఆమె అంటున్నా కూడా బండ్ల గణేష్ కుమార్ మేమే కొంటాం ఇల్లు అని అయితే అన్నాడు. ఆ బిల్డింగ్ అయితే మేమే తీసుకుంటామని అన్నాడు. తొలుత 3 కోట్లు అయితే ఇచ్చారు, నౌహిరా షేక్ ఇచ్చారని చెప్పి ఆ బండ్ల గణేష్ కుమార్ అయితే చెప్తున్నాడు. దాంతో పాటు చూసుకుంటే 3 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు ఏదైతే హీరో గోల్డ్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీలో ప్రధాన సలహాదారులైనటువంటి నౌహిరా షేక్ ను ఈడీ ఆల్రెడీ ఇంత ముందు అయితే విచారణ జరిపింది. కానీ ఆ ఇల్లు కూడా ఏదైతే బండ్ల గణేష్ కుమార్ ఉంటున్న ఇల్లు అయితే ప్రజెంట్ ఈడీ ఆధీనంలో ఉందని చెప్తున్నారు. దాంతో ఈడీ ఆధీనంలో ఉన్నా కూడా మరి అటు రెంట్కి ఎలాగిచ్చారనే దానిపై కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు చూసుకుంటే ఈ 3 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక 2 కోట్లు ఏదైతే 5 కోట్లు బేరం పెట్టుకున్నారో సో ఇంకో 2 కోట్లు ఇచ్చే క్రమంలో కూడా అటు వాదనలు జరిగాయి. అటు ఈడీ అదుపులో ఉందని చెప్పి తెలిసిన తర్వాత కూడా మా డబ్బులు వెనక్కి ఇవ్వండి, లేదంటే అటు నౌహిరా షేక్ నుంచి కూడా ఒత్తిళ్లు అయితే రావడం జరిగాయి. మిగతా 2 కోట్లు ఎప్పుడు ఇస్తారు అంటే మొత్తం 5 కోట్లు బేరం పెట్టుకున్నారు కదా, మిగతా 2 కోట్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి అడగగా కొంచెం మాట పెరిగి వాగ్వాదం పెరిగింది. దాంతో నౌహిరా షేక్ కూడా వాళ్ళ మనుషులను పెట్టించి బండ్ల గణేష్ కుమార్ ను బెదిరించారు, అర్ధరాత్రి వచ్చి కొట్టబోయారని చెప్పైతే కూడా బండ్ల గణేష్ అయితే తెలియజేశారు. ఈ దాంతో అలా ఉంటే నౌహిరా షేక్ కూడా బండ్ల గణేష్ ఒక ఆడియో అయితే లీక్ అయింది. అమ్మ చెల్లి అని చెప్పి అయితే మాట్లాడుతున్నాడు, సిస్టర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఆ ఆడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే అసలు తప్పేవరి కాంగ్రెస్ ప్రధాన నేతగా చెప్పుకుంటున్న బండ్ల గణేష్ కాంగ్రెస్ మరి ఎట్లా అంటే ఈ ఉదాంతం నుంచి ఎట్లా బయటపడతారు? ఫిల్మ్ నగర్ పోలీసు వర్గాలు అయితే మనకి నౌహిరా షేక్ ఇల్లు అని చెప్తున్నారు. ఈ కేసు మీద విచారణ జరుగుతుంది. సంతోషి, మణికంఠ, నౌహిరా షేక్ ఓవైపు తనని బెదిరిస్తున్నాడని, ప్రాణహాని ఉందని, ఏదైనా అయితే బండ్ల గణేష్ బాధ్యత అని నౌహిరా షేక్ ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై బండ్ల గణేష్ ఏమైనా స్పందించారా? అసలు ఏమైనా ఈ వ్యాఖ్యల్ని ఖండించాడా? సో బండ్ల గణేష్ అయితే స్పందించడం అంటే వాట్సాప్ అలాగే నౌహిరా షేక్ అయితే వాట్సాప్ ఆడియో ద్వారా ఒక ఆడియో పంపించారు. అందులో క్లియర్ గా మీరు విన్నట్టయితే ప్రేక్షకులు విన్నట్టయితే లేదమ్మా అది మా ఇల్లు, ఇట్లా మనకు గొడవకు వచ్చినప్పుడు ఆ పైన బోర్డు అయితే పెట్టాము, బండ్ల గణేష్ ఇల్లు బండ్ల హోమ్ అని అయితే బోర్డు అయితే పెట్టాము, దానివల్ల ఉదాంతం జరిగిందని అయితే బండ్ల గణేష్ కూడా చెప్తున్నాడు. ఏదైతే నౌహిరా షేక్ మనుషులు వాళ్ళ తమ్ముడు ఒక అతను వచ్చినప్పుడు ఇట్లా బోర్డు చూసి ఏదైతే బోర్డు చూసి వాళ్ళు టెన్షన్ పడి ఇల్లు మంది ఆక్రమించుకున్నారనే టెన్షన్ పడి అయితే వాయిస్ కంగారు పరంగా అయితే వాయిస్ పంపాడు. దాంతోపాటు మరి నౌహిరా షేక్ కూడా రౌడీలు పంపించిందా అంటే వాళ్ళ అంశాలు పంపించి గొడవ దిగిందనే కోణంపై కూడా వాళ్ళైతే తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. అలాగే బండ్ల గణేష్ జాబితాలో మేమే కాదు ఇంకా 140 మంది బాధితులు ఉన్నారు అని నౌహిరా షేక్ చెప్తున్నారు. అంటే ఆ 140 మందిలో ఏ ఒక్కరైనా బయటకు వచ్చారు? అసలు బాధితులు ఎవరైనా నిజంగానే బండ్ల గణేష్ బాధితులు ఉంటే ఎవరైనా బయటకు వచ్చారు? అసలు ఇంకా ఈ దాంతో ఇది స్టార్టింగ్ మనం మొదలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరన్నా ధైర్యం చేసి ముందుకు వచ్చి కేసు పెడితే మిగతా వాళ్ళకు కూడా
అటు ధైర్యం మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వచ్చి కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. మనం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇతర విషయాల్లో కూడా చూస్తున్నాం. ఒకవేళ ముందు కేసు పెట్టగానే మిగతా బాధితులు కూడా ఒక ధైర్యం అయితే తెచ్చుకుని వాళ్ళైతే కూడా కేసులే కానీ తమకు కూడా న్యాయం కావాలని అయితే అడుగుతూ ఉంటారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదని నవహీరా షేక్ ఆరోపిస్తున్నారు. ఎందుకని పోలీసులు కేసు నమోదు చేసుకోలేదంటారు? అంటే ఈయన సినీ నిర్మాత లేదా నిర్మాత కావచ్చు, కానీ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకే ఫిర్యాదు తీసుకోలేదని నవహీరా షేక్ అంటున్న మాటలో వాస్తవం ఏంటి? అసలు ఏ విధమైన వార్తలు చక్కలు కొడుతున్నాయి ఈ విషయం పైన? అంటే గత కొన్ని సంవత్సరాలు చూస్తుంటే బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ లో కీలకమైన పోస్టులోనే ఉన్నాడు. కాంగ్రెస్ అటు వ్యవహారాలు కానీ అటు కాంగ్రెస్ పదవి అయితే ఉంది. సో దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇదని కూడా కొంచెం పవర్ అయితే పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు. దాంతోపాటు చూసుకుంటే నవహీరా షేక్ కేసు పెట్టినా కూడా అంటే తొలుత వాళ్ళు పోలీసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా అసలు విషయం ఏంటన్నా మాట్లాడదాం అనుకున్నారంట. అంటే చర్చించి సాల్వ్ చేద్దాం అనుకున్నారంటే చెప్తున్నాడు. మరి దాని గురించి అయితే అంటే ఇంకా విచారణ అయితే జరుగుతుంది సంతోషి. ఓకే, అలాగే మణికంఠ, మరి నవహీరా షేక్ ఇంటి విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్లో ఇంటిని అమ్మే ఉద్దేశం ఈవిడికి కానీ కొనే ఉద్దేశం బండ్ల గణేష్కి కానీ ఉందా? ఎందుకంటే ఈడీ అనుమతి తప్పనిసరి ఇల్లు కొనాలంటే అని నవహీరా షేక్ కండిషనల్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మరి ఈడీ అదుపులో ఏమన్నా, ఈడీ చేతుల్లో ఏమన్నా ఇప్పుడు ఇల్లు ఉందా ఈడీ అదుపులో? అసలు ఆ ఇంటి పరిస్థితి ఏంటి? ఈడీ అదుపులోనే ఇల్లు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో హీరో గోల్డ్ అనే కంపెనీలో అధిక వాటాలు చూపిస్తానని చెప్పి మోసం చేసిందని చెప్పి అయితే ఆ కేసు అయితే విచారణ ఉంది. ఏసీబీ వాళ్ళు కూడా ఏసీబీ పరిధిలో కూడా ఈడీ పరిధిలో ఇల్లు అయితే సీజ్ చేస్తున్నా. మరి ఈ సీజ్ చేసిన ఇంట్లో మరి వీళ్ళు ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఉండడం కాకుండా దాంతోపాటు 2023లో బండ్ల గణేష్ కొడుకు అందులోనే ఉంటున్నాడని తెలియజేశారు. కాకపోతే గత 2024, 2023 సంవత్సరం చివరి ఎండింగ్ లో ఆ ఇల్లు అయితే అమ్మకానికి ఉందని అయితే చెప్పడం జరిగింది. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ. बीजेपी कंप्लीट अग्रीमेंट నేను ఓటు పెట్టానంటే ఎంత తగ్గిన మన అభ్యర్థిని మన నైట్ పూట 6 వచ్చి అది పిచ్చి పిచ్చి చేస్తుంటే ఊరికి నైట్ తగ్గించాను. ఇంకా ఎన్నో మీకు వాట్సాప్ చేసేస్తాము. ఇంటర్నెట్ అనుకుంటున్నాను.